హాయ్ అండి, ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మన కోనసీమ జిల్లా అమలాపురంలో విజయదశమి పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము, చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. వీడియోలో చూపిస్తుందంతా కూడా మన మహిపల వీధి సెలబ్రేషన్స్ అండి. ముందుగా ఏం చేస్తారంటే హంసకి కళ్ళు పెడతారండి. అది మన రామాలయం దగ్గర పెడతారనమాట. కళ్ళు అనేవి ముహూర్తం అయితే 7 ఆ టైంకి వచ్చింది. హంస వాహనంలో అమ్మవారిని పెట్టి ఊరేగిస్తారండి. ఫెస్టివల్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ముందుగా ఏంటంటే ఇది 170వ సంవత్సరం అండి అమ్మవారిని నిలబెట్టి మన మైపాల వీధిలో. సో చాలా భారీగా ప్లాన్ చేశారనమాట. మొత్తం అన్ని డీజే చెడి మొత్తం అన్ని చూస్తారు కదా ఈ వీడియోలో, మీకే అర్థమవుతుంది అనమాట ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నామో మేమైతే. పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరు కూడా చెడి అనేది నేర్చుకుంటారండి. చూస్తున్నారు కదా, చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ ఇది వీళ్ళైతే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు, ట్రైనింగ్ అయ్యారనమాట. సో అందుకే ఇంత బాగా చేస్తున్నారు. మగధీర టైంలో కూడా మన అమలాపురం నుంచి చాలా మందిని తీసుకువెళ్ళారండి. మగధీర సినిమా చూస్తుంటే మీకు అర్థమవుతుంది. చెడి అనేది కర్రలు కానీ కత్తిసాము కానీ అవన్నీ కూడా మన వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారనమాట. కొంతమందికి ఇచ్చారండి ట్రైనింగ్ మూవీ టైంలో. ఇది వచ్చేసి చాలా ఈజీ అనిపిస్తుంది కానీ చూస్తున్న వాళ్ళకి చాలా భయంగా అనిపిస్తుంది అండి. ఇదైతే ఒరిజినల్ కత్తులతో ఒక మనిషిని పడుకోబెట్టి వాళ్ళ పొట్ట మీద కాయగూరలతో అనేది కట్ చేస్తారనమాట. ఇది విజయదశమి రోజునే జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒరిజినల్ కత్తులన్నీ తీసుకుని అప్పుడే సెలబ్రేట్ చేసుకుంటారు మొత్తం అందరూ కూడా. సో అయిపోయిన తర్వాత మా మాము వాళ్ళైతే అబ్రెడ్ వాళ్ళు అదే ఎవరైతే స్థాపించారో వాళ్ళ మెంబర్స్కి సన్మానం అనేది చేశారండి. యాక్చువల్గా లోపలికి తీసుకెళ్ళి సన్మానం అనేది చేద్దాం అనుకున్నారు ఇంట్లోకి తీసుకెళ్ళి. కాకపోతే క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉన్నారు, చూస్తున్నారు కదా జనం అయితే ఎంతమంది ఉన్నారు. సో అందుకని చెప్పి అక్కడే సన్మానం అనేది చేశారనమాట. ఇదంతా చాలా బాగా అనిపించింది. ఈసారి అయితే దసరా అనేది ఏ గొడవలు లేకుండా చాలా బాగా జరిగిందండి. అమ్మవారి దయ వల్ల ఎవరికి కూడా ఏం జరగలేదన్నమాట. ఇలాంటి టైంలో ఒరిజినల్ కత్తులు అవి యూజ్ చేస్తున్నారు కాబట్టి ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ అనేవి అవుతాయి కదండి, అలా ఏం జరగలేదన్నమాట. అందరూ చాలా సేఫ్గా ఇంటికి వచ్చారు. సో అబ్బాయిలే కాదండి అమ్మాయిలు కూడా చెడి నేర్చుకుంటారు. అమ్మాయి చేస్తుంది చూడండి, చాలా అద్భుతంగా చేస్తుంది కదా. అగ్గి పరాటంతో చేయడం మామూలు విషయం కాదండి. అది కూడా అమ్మాయి అంత చిన్న ఏజ్లో చాలా బాగా నేర్చుకుంది, చాలా బాగా చేసిందండి అగ్గి పరాటంతో. నెక్స్ట్ వచ్చేసి కత్తులండి. కత్తు సాముతో చూస్తున్నారు కదా మా మాము అండ్ మా నాన్నగారు ఎంత బాగా చేస్తున్నారో. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావని చెప్పి మేమైతే చాలా వీడియోస్ అనేవి తీసాము. ఇవైతే మాకు చాలా అంటే చాలాసేపు ఎంజాయ్ చేసామన్నమాట వాళ్ళు చేస్తుంటాను సేపు మాకైతే. మా నాన్నగారి నుంచి ఈ హైప్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. అయ్యో బాబోయ్ ఏమన్నా చేస్తున్నారు అసలు. నాకైతే ఆయన ఏజ్ 50 అంటే అసలు ఎవరైనా నమ్ముతారా చెప్పండి. కుర్రోళ్ళ చూడండి ఎంతలా తిప్పుతున్నారో. మాకైతే అసలు బాబోయ్ ఎంత భయం వేసిందంటే మాకైతే దూరం నుంచి చూస్తున్నా మాకే ఆ అగ్ని ఆవిరి అనేది మాకు ఎంతలా కొడుతుందంటే. సో అక్కడ నుండి చేస్తున్న వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. అసలు ఏమన్నా చేస్తున్నారా, ప్రతి ఒక్కరు ఒక్క దాంతో చేయడమే ఇది అనుకుంటే మా మామ అయితే ఫైర్ స్ట్రోమ్ లాగా అసలు దూసుకుంటూ వెళ్ళిపోయారు. అఫ్కోర్స్ మా అన్నయ్య కూడా అంతే అనమాట, చాలా బాగా చేశారు మొత్తం అన్నీ కూడా.
వీడియోలో చూస్తుంది కూడా మనకి లైవ్లో చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది కదండి. ఇలాంటి దృశ్యాలన్నీ కూడా మన వాళ్ళు కూడా సెటిల్ అయ్యి అంటే జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు వేరే ఊర్లు వెళ్ళి ఉంటున్నారు కదా, వాళ్ళు కూడా ఈ దసరా చూడడానికి మన అమలాపురంకి అయితే వస్తారు. మన మహిపాల వీధే కదండి, ఇంకా చాలా వీధులు కూడా ఉన్నాయి. గండు వీధి, రవణం వీధి, రవణం మల్లయ్య వీధి, నల్లా వీధి, కొంకాపల్లి, రవణం మల్లయ్య వీధి, ఇలా ఈ వీధుల్లో అమ్మవారిని నిలబెట్టి ఇలా చెడి అనేది జరుపుకుంటారండి. ఇప్పటి వరకు మన కుర్రాళ్ళు చేసే ఫైర్ స్ట్రోమ్ చూసారు. ఇప్పటి నుంచి మన వాళ్ళు డీజే అనేది కూడా చేశారండి. డీజే అనేది చాలా బాగా చేశారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ ఫాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బై గైస్.